ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పంచాంగం అయితే చూద్దాము. 9 ఆగస్టు 2026 ఆదివారం, శ్రీ పరభావనామ సంవత్సరం, ఆషాఢ మాసము, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనము, కృష్ణపక్షము. సూర్యోదయము ఉదయము 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:48. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, అత్తమామల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, స్త్రీ పురుష వశీకరణ, ఎలాంటి సమస్యలున్నా కూడా గురువు గారిని అయితే సంప్రదించగలరు. గురువు గారు అయితే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అయితే చూపిస్తారు. గురువు గారి పేరు రామరాజు. ఫోన్ నెంబర్ 9963017014. మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారా అయితే గురువు గారిని అయితే సంప్రదించవచ్చు. ఫేక్ కాల్స్ ఏం చేయకుండా గురువు గారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. ఈరోజు తిథి బహుళ ఏకాదశి ఉదయం 8:46 వరకు, తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రము మృగశిర మధ్యాహ్నం 1:38 వరకు, తదుపరి ఆరుద్ర ప్రారంభమవుతుంది. యోగము హర్షణము రాత్రి 2:16 వరకు, తదుపరి వజ్రం ప్రారంభమవుతుంది. కరణం బాలవ ఉదయం 8:46 వరకు, తదుపరి కోలవ రాత్రి 7:32 వరకు, తదుపరి తైతుల ప్రారంభమవుతుంది. ఈరోజు శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 3:40 నుండి 5:14 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల నుండి 5:50 వరకు అయితే ఉన్నాయి. అలాగే అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. వజ్రము రాత్రి 10:19 నుండి 11:46 వరకు అయితే ఉన్నాయి. గుళిక కాలము మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు అయితే ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకము ఆదివారం, అలాగే ఏకాదశి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను ప్రార్థించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.